హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ సన్. మీరు చూడండి, అన్ని పనుల్లో దూరిపోతాడండి. అన్ని ఇల్లు మొత్తం పీకి పందరేస్తున్నాడు. రోజు వచ్చి ఇంటికి వచ్చి చూడండి ఎలా చూస్తాడు. నేను ఈరోజు ఏం ప్రిపేర్ చేయబోతున్నాను అనుకుంటున్నారు? రైస్ కడుక్కొని ఒక స్వీట్ అయితే తయారు చేయబోతున్నానండి. మా పాప కాలేజ్కి వెళ్ళింది. తను వచ్చేలోపు ఏదో ఒకటి టైంపాస్గా తినిద్దని ఈరోజు అసలు వాతావరణం చాలా చల్లగా చాలా బాగుంది. మామూలుగా రైస్ పెట్టేశానండి. అందులో నుంచి కొంచెం అన్నం సపరేట్గా తీసేసుకుని ఆ స్వీట్ చేశాను అన్నమాట. అదేందనుకున్నారు? మిఠపలు. మేము మిఠపలు అంటాము. తెలుగులో ఏం చెప్పాలంటే బెల్లం అన్నం. ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. ఇంకా నెయ్యి యాడ్ చేయాలి అంతే. చూసారు కదా, బెల్లము, కొబ్బరి, అది కూడా లాగేసుకుంటున్నాడు. చూసారు కదా వాడు. బెల్లం, కొబ్బరి, యాలకులు, జీడిపప్పు. ఇందులో కొంచెం అన్నాన్ని తీసి ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? నేను చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఓకే. ఇందులో లవంగా కూడా యాడ్ చేయాలండి. ఒక 4 లవంగాలు. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత మంచి స్మెల్, అంత టేస్ట్ ఉంటుంది. నేను చేసింది కొంచెమే కాబట్టి ఒక 50 గ్రామ్స్ అలా యాడ్ చేశాను. అందులో లవంగాలు వేసాను. లవంగాలు కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొబ్బరి, జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలండి. కొంతమంది అన్నం ఉడికించి అందులో బెల్లం వేసి కూడా చేస్తారు. నాకు ఎక్కువ అలా రాదండి, ఇలానే వచ్చు. అందుకనే ఇలా చూపిస్తాను. ఇదైతే ఈజీ ప్రాసెస్. అంటే ఇంట్లో వేడి వేడి అన్నమైనా పర్వాలేదు, పొద్దున్న ఉడికించిన అన్నమైనా పర్వాలేదు. అన్నం బాగుంటే చాలు, వండేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఫ్రై అయిపోయినాయి. షార్ట్స్, వీడియోస్ అందరూ బాగానే చూస్తున్నారండి. కొంచెం ఇప్పుడిప్పుడే ఛానల్ గ్రో అవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసుకోవాలి. అవి ఆయిల్లో ఫ్రై, అదే ఘీలో ఫ్రై అయిపోయినాయి కదా, అందులో బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. ఒక చిన్న గ్లాస్, అంటే టీ గ్లాసు వాటర్ వేసేసుకోవాలి. ఇది ఇప్పుడు పాకం వచ్చే వరకు వెయిట్ చేసేసుకోవాలి. చూసారు కదా, బెల్లం మొత్తం కరిగిపోయింది. పాకం వచ్చిందా లేదా చూసుకోవడానికి పక్కన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఆ పాకంలోనే యాలకులు వేసేసుకోవాలండి. తర్వాత పక్కన ఒక ప్లేట్ తీసేసుకొని అందులో కొంచెం ఆ పాకం వేస్తే కొంచెం గట్టిగా ఉండాలండి. నేను చూపిస్తున్నట్టు చూస్తాను, ఆగండి. ఇది వాటర్లో కరిగిపోతుంది కదా, అలా అయితే పాకం వచ్చినట్టు కాదండి. ఇప్పుడు మళ్ళీ చూశాను, ఇప్పుడు రాలేదు. ఇంకొంచెం సేపు ఉడికించాను. ఇప్పుడు థిక్ అయింది కదా. ఇప్పుడైతే వచ్చిందండి కరెక్ట్ పాకము. నాకు అసలు అది తింటామంటే ఎంత ఇష్టమో. మా అమ్మమ్మ చిన్నప్పుడు అరసల కోసం చేస్తూ ఉంటుంది కదా పాకం, అప్పుడు బతిమిలాడి తీసుకుని తినేదాన్ని. అంత టేస్ట్ ఉండిద్ది అది. ఇంకొంచెం కావాలనే వేసి తినేసాను అన్నమాట. అంత ఇష్టం నాకు అదంటే. పాకం వచ్చేసింది కదండి, ఇంకా అన్నం అందులో వేసేసాను. ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని నేను బెల్లం కూడా సరిపడానే వేసుకుంటానంటే, అంటే స్వీట్ కొంచెం తక్కువే తింటాం మేము. చూసారు కదా, ఇప్పుడు అది ఒక 10 మినిట్స్ వరకు సరిపోయిందండి. బాగా బెల్లం ఒక 10 మినిట్స్ వరకు అలా మగ్గనిద్దాం సన్నని మంట మీద. అప్పుడు బాగా పాకము, నెయ్యి అవి మొత్తం అన్నానికి పడతాయండి. చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, సరిపోయిందండి మొత్తం. అసలు టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా వచ్చండి, తిందాము. ఇంకో స్పూను ఘీ పైనుంచి వేసాను అన్నమాట, ఇంకొంచెం ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం.
నేను అప్పుడప్పుడు టైం పాస్గా చేసుకుని తింటూనే ఉంటామండి మేము ఇంట్లో అందరం. ఓకే, మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. అబ్బా, టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఓకే బాయ్. జెన్నీ విత్ సన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.